మన డైట్లో డైట్ చేస్తూ ఉండగా జిమ్ కానీ లేదా ఫిట్నెస్ కానీ చేయొచ్చా అని చాలామంది అడుగుతారు. నిజానికి ఫిట్నెస్ కానీ జిమ్ కానీ ఏమాత్రం లేకుండా కూడా మన దాంట్లో రిజల్ట్స్ వస్తాయి. అయితే ఫిట్నెస్ కానీ జిమ్ కానీ చేయటం వలన మరింత మంచి ఫలితాలు వస్తాయి. కానీ ఫిట్నెస్ జిమ్లు అందరికీ సెట్ కావు. ఇప్పుడు ఒక ఆవిడ బాగా 110 కిలోలు లావు ఉంటుంది అనుకోండి, ఆవిడ పెద్ద వయసు ఆవిడ నడవటానికి ఇబ్బంది పడుతుంది. ఆవిడతో మీరు ఏం ఎక్సర్సైజ్ చేయించగలరు? ఏం చేయలేం కదా. కాబట్టి కంపల్సరీగా మీరు ఫిట్నెస్ చేయాలండి, తగ్గుతుందండి. మామూలుగా వెళ్తే బయట చెప్తారు శరీరాన్ని శ్రమ పెట్టాలి, చెమటలు పెట్టించాలని. 150 కిలోలు 110 కిలోలు నాడు ఏం శ్రమ పెడతారు? మీరు కనుక వాకింగ్ గానో లేకపోతే అదేనో చేస్తే ఆడు మోకాలు అరిగిపోతాయి. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఎవరైనా సరే ఒబెసిటీ పర్సన్స్కి వాకింగ్ కానీ లేకపోతే రన్నింగ్లు కానీ ఇట్లాంటి ట్రెడ్మిల్స్ ఇలాంటివి నాట్ అలౌడ్. వాళ్ళు ఎంతవరకు ఏం చేయొచ్చు అంటే సైకిల్ ఒకటి తొక్కచ్చు, స్విమ్మింగ్ కూడా చేయొచ్చు, యోగా కానీ ప్రాణాయామం లాంటివి ఇలాంటివి చేయడం బెటరు. నిజానికి ఏ స్థాయి వాళ్ళైనా సరే ఎక్సర్సైజ్ లాంటివి మీరు పూర్తిగా శారీరక శ్రమ చేయలేదు అనుకున్నా కూడా ప్రాణాయామం లాంటి యోగాలు ఉంటాయి. మీరు ఇవాళ యూట్యూబ్ ఛానల్ పెట్టుకుని కనుక ఏ యూట్యూబ్లో కొట్టి ప్రాణాయామం అన్నా కూడా వస్తాయి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. చిన్నగా యాక్షన్స్ ఉన్న కాళ్ళ జాయింట్లు చేతుల జాయింట్లు కదిలిస్తా చేయండి. ఎవరైనా చేయొచ్చు.